హరే హరే కృష్ణ 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 హరే హరే गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की। हर नम पार्वती पतये हर हर महादेव। पवित्रात्म स्वरूपुలకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి చెప్తున్నారు భగవంతుడు. నచ తస్మాన్ మనుష్యేషు, మనుష్యుల్లో ఎవడైతే ఈ గీతా తత్వాన్ని భగవద్భక్తులకు బోధిస్తూ ఉంటుంటాడో వాడికంటే గొప్పవాడు నాకు ఈ మూల్లోకంలో ఇంకొకడు లేడు అన్నారు. అందుచేత అర్జున, అధ్యేష్యతే చైమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అధ్యేష్యతే అర్థమైందా? యహ ఎవడైతే ధర్మ్యం ధర్మయుక్తమైనటువంటిది, ఏమిటి? భగవద్గీత శాస్త్రము ధర్మయుక్తమైనటువంటిది, అదే కాదు ధర్మస్వరూపమైనటువంటిది అన్నమాట. ధర్మస్వరూపం కంటే భిన్నం ఇది కాదు. ధర్మమన్నా, సత్యమన్నా, అనంతమన్నా, నాశం లేనిదన్నా ఇవన్నీ ఒక్కొక్కసారి పర్యాయ పదాల కింద వస్తాయి. ఒక్కొక్కసారి ధర్మము అంటే వేద విహిత కర్మమని వస్తాయి. కాబట్టి అటువంటి ఏమం ఎవరైతే ధర్మమైనటువంటిదంటే ధర్మయుక్తమైనటువంటి, ఇక ఆవయోహో మన ఇద్దరి యొక్క ఇమం సంవాదం, ఈ సంభాషణని లేక ఈ గ్రంథాన్ని అధ్యేష్యతే అధ్యయనం ఎవడైతే చేస్తూ ఉన్నారో అంటే అర్థం ఏమిటి? శ్రీకృష్ణార్జునుడికి జరిగిన సంవాదమైనటువంటి విషయము ఎవరైతే చక్కగా ఈ గ్రంథాన్ని అధ్యయనము చేస్తూ ఉన్నారో, ఈ అర్థాన్ని మనస్సులో పట్టించుకుంటూ ఉన్నారో, అటువంటి వారు ఎలా అంటే, ఇదేమి అక్కడ యజ్ఞం చేస్తే అది కర్మయజ్ఞం అయింది. కర్మ అంటే క్రీతి, ఇది కర్మ. ఏది ఏమంటే అది వేస్తూ ఉంటుండాలి. అర్థమైందా? అది ఇక్కడ వేసేది తీసేది ఏం బయటికి లేదు, అంతా లోపలే జరుగుతుంది. ఏదైనా తీయాలన్నా లోపటి నుంచి మనమే సర్దుకొని అది తీసేయాలి. వేసుకోవాలన్నా మళ్ళీ ఆ లోపలనే మనం ఫీడ్ చేసుకోవాలి. ఫీడ్ లోపటే, డిలీట్ లోపటే. అందుచేత బయట ఏం లేదు, దీనికి ఏ మొక్కలు లేవు, ఏ పాడులే. అందుచేత దీని పేరు చెప్పారు భగవంతుడు జ్ఞానయజ్ఞం. అన్ని యజ్ఞాల్లో కంటే గొప్ప యజ్ఞం ఏదంటే చెప్పా జ్ఞానయజ్ఞం. భగవంతుడి గీతలో ఏం చెప్పాడంటే అన్ని యజ్ఞాల కంటే గొప్పదైన యజ్ఞం జపయజ్ఞం అన్నాడు. ఎందులో? భగవద్గీత యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు కదా. సామాన్యమైనటువంటి కర్మ చేసినటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, పూజలు కానీ, వ్రతాలు కానీ, పునస్కారాలు కానీ అన్నీ, వీటన్నిటిలో ఏ యజ్ఞం గొప్పదంటే జపయజ్ఞం చాలా గొప్పది, నా స్వరూపం అన్నారు. అలాగని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఏమి? జ్ఞానయజ్ఞేనా. ఈ జపజ్ఞానాలు యజ్ఞాల కంటే ముఖ్యమైన యజ్ఞం ఏమిటి అంటే, ఈ జపయజ్ఞం ఏం చేస్తుందంటే జ్ఞానయజ్ఞానికి తోడ్పడుతుంది. అందుచేత జ్ఞానయజ్ఞం కంటే గొప్పది ఇంకొకటి లేదు. మరి అధ్యయనం చేయడం నాకు ఏ విధంగా ఆరాధించినట్టు? ఇప్పుడు పూజ చేస్తే ఆయనకి షోడశోపచారానికి ద్రవ్యాలన్నీ మనం తెచ్చుకోవాలి. ఆ ద్రవ్యాలతో అర్చించాలి ఆయనకి, అప్పుడు ఆయనకి అది ఆరాధన అవుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ ఏమిటో ఆరాధన అంటే జ్ఞానయజ్ఞమే. ఇది ఆత్మ
ఇది అనాత్మ అన్నటువంటి విచారణాయుక్తమైనటువంటి యజ్ఞం ఏదుందో ఆ యజ్ఞం చేత నేను ఆరాధింపబడిన వాడను అవును. అంటే ఏమిటి? ఎవడైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడో ఆయన చేత నేను ఆరాధింపబడిన వాడును. ఏ విధంగా ఆరాధింపబడిన వాడును? జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు. 7వ అధ్యాయం చెప్పాడు కదా 5లో. జ్ఞానీతు ఆత్మైవ మే మతం. జ్ఞానికి నాకు భేదమే లేదు. నేనే అతడు, అతడే నేను. అందుచేత ఆ విధమైనటువంటి ఆ నేనే అతడు అతడే నేను అన్ని మొక్కే తత్వమస్యాది మహావాక్యం నుంచి గురువు ఉపదేశిస్తే శిష్యుడికి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి విజ్ఞానం ఉదయం అవుతుంది అనమాట. అటువంటి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఇదే జ్ఞానం. ఈ భగవద్గీత ఎవడైతే చక్కగా ఈ తాత్పర్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారో వానికి ఆ జ్ఞానం లభిస్తుంది అనమాట. ఆ జ్ఞానం వల్ల ఎలా అంటే ముక్తి వస్తుంది. ఈ జ్ఞానమే మన భవబంధాల్ని తీర్చినటువంటిది, ముక్తిని ఇచ్చినటువంటిది. అందుకు జ్ఞానం వినా ముక్తి నలభ్యతే అన్నాడు. బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వన్యవతు జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే అని ఆదిశంకరాచార్యుల వారు ఆత్మబోధ అనే గ్రంథంలో చెప్పి ఉన్నారు. జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అని. అందుచేత అందరికీ ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఇంక జ్ఞానానికి మించింది త్రిశులేకేషు నకించన అన్నారు. ఈ జ్ఞానానికి మించినటువంటిది ఇంకోటి 3 లోకాల్లో లేని లేదు, ఇంతకుముందే చెప్పేశారు. అందుచేత జ్ఞాన యజ్ఞేన భగవదారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే గీతా పారాయణే రోజు అంటామా లేదా? ఏ చదువుకున్నందుకు మొత్తం ఏమంటా? జ్ఞాన యజ్ఞేన భగవదారాధనార్థే అన్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞాన యజ్ఞం చేత నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. మరి జ్ఞానయజ్ఞం చేత నన్ను ఆరాధిస్తే ఏం లాభం అంటే అతడు ఉన్నప్పుడే జీవన్ముక్తుడు అవుతూ ఉన్నాడు. ఆయన ఏమి ఉన్నప్పుడే సత్యదే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణు సచ్చిదానంద స్వరూపుణ్ణి జీవన్ముక్తి లభిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏమి ఎక్కడ పోయినా ఆయనకి ముక్తే, ఎక్కడ పోయినా ముక్తే. అందుకు భవబంధాల నుంచి విడిపడుతున్నాడు. భవబంధాల నుంచి విడిపడాలంటే ఈ భగవద్గీత జ్ఞానం కావాలి. అందుకని అధ్యక్ష్యతి జ్ఞానయజ్ఞేన. ఎవరైతే అధ్యయనం చేస్తున్నాడో అతను జ్ఞానయజ్ఞం చేత నాకు ఆరాధించినవాడు. అర్థమైందా? ఎందుకంటే ఎన్ని సంపాదించినా ఈ జ్ఞానం లేకపోతే మోక్షం ఎవరికి లేదు. ఏ లోకం పోయినా జ్ఞానం ఉండాలి. ఏ లోకం వెళ్ళినా, బ్రహ్మలోకం వెళ్ళినా అక్కడ జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఇక్కడే మన జ్ఞానం సంపాదించుకొని మోక్షానికి పోయామనుకో మన జీవితమే ధన్యం. ఎవరు పుట్టకుండా ఉంటాడో వాడే పుట్టిన వాడితో సమానం. మిగతా వాళ్ళందరూ ముసలిగాడితో సమానమని యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు వారు చెప్పినాడు. అర్థమైందా? పుట్టకుండా ఉండాలి అంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ పుడుతూ ఉంటుంటాయి, పోతూ ఉంటుంటాయి. అర్థమైందా? ఇక దాని అంతకంటే ఇంక తక్కువ లేదు, ఇంతకంటే ఎక్కువ లేదు అంటారు. ఇంతకంటే ఎక్కువ మరి లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానమునకు సమానమైనది ఇంకొకటి లోకంలో లేనే లేదు. అందుచేత ఈ జ్ఞానయజ్ఞం కంటే గొప్పది ఇంకొకటి లేనే లేదు. అందుకు మనకి ఎంత పనులున్నా రోజు ఈ జ్ఞానయజ్ఞం చేసుకుంటుండాలి మీరు. అర్థమైందా? ఇప్పుడంటే ఇక్కడ ఉపన్యాసాలు పెడతాం, వస్తారు. ఈ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఎవరికి వారు ఏమైనా తీరే కాదు. మళ్ళీ మీరు ఇంటి దగ్గర ఈ భగవద్గీత తాత్పర్యం
రోజు 2 తాత్పర్యాలు చదువుతూ ఉంటుండాలి. రోజు మధ్యాహ్నం ఖాళీగా ఉంటే 4 గంటలకు వచ్చారనుకోండి, మనం ఉన్నా లేకపోయినా లలితా సహస్రనామ పారాయణ, గీతా పారాయణ జరిగినాక ఈ గీత ఒక అర్ధగంట చదువు ఉంటుంది అన్నమాట, తాత్పర్యం. ఒకవేళ ఇంటి దగ్గర ఆ తాత్పర్యం చదవడానికి మీ పిల్లలకి ఇబ్బంది అయితే అప్పుడు అక్కడ కరెక్ట్గా మీరు వచ్చారనుకోండి 4:30, 5 గంటలకు అయిపోద్ది, 5:30కి. లేదు ఇది ఇన్నానికే రావాలంటే వాళ్ళు చదువుతారు కాబట్టి ఒకళ్ళు 5 గంటలకు వచ్చినా చాలు 5:30కి వెళ్ళిపోతారా. ఈ విధంగా ఇక్కడ ఖాళీ లేదా ఇంటి దగ్గర చదువుకోవచ్చు. ఎక్కడో దగ్గర మీరు చదువు ఉండాలి, రోజు ఉండాలి. ఏ రోజైనా టిఫిన్ మానేస్తున్నామా, భోజనం మానేస్తున్నామా, కాఫీ మానుతున్నామా, టీ మానుతున్నామా, మధ్య మధ్య పానీయాలు మానుతున్నామా, మరి ఎందుకు మానాలి? అర్థమైందా? అందుకు ఇది అవి తింటే ఒంటికి బలం, ఇది వింటే మనస్సుకు బలం. తెలిసిందా? అది తింటే ఒంటికి బలం ఆహారం, ఇది వింటే మనస్సుకు బలం. ఒకవేళ ఒక్కసారి శరీరం తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మనస్సుకి తిండి ఎప్పుడు తగ్గించకూడదు ఈ తిండి. ఎందుకంటే మనో దుర్బలతే మానవులకు అందరికీ కష్టపెట్టేది, శరీర దుర్బలత ఎవరికి కష్టం ఉండదు. అది అయ్యో రామాక గంట అంటాడు ఊరుకుంటాడు. ఈ మనో దుర్బలత ఉందా, ఇది మొత్తం కర్రలాగే ఉంటుంది. దాన్ని చెదపురుగులు పట్టాయంటే ఏమవుతుంది, అంత ఎత్తామంటే గుండ అయిపోవాలి. అలాగుంటుంది మానసిక బాధ. మనిషిలాగా కనబడుతుంటుంటాడు, కానీ లోపల ఏమి జవాలే సత్తు ఉండదు అనమాట. అదే మనస్సుగా ధైర్యంగా ఉందనుకోండి, మీరు తిన్నా తినకపోయినా గంజి తాగినా ఇవి ఎలా ఉన్నారంటే నాకేమయ్యా అంటాడు. అర్థమైందా? ఇట్లానే ఇంట్లో ఏమీ లేదు నీకేమంటున్నావు అంటుంటే, నాకునే ధైర్యం నీకెక్కడ ఉంది పో అంట. నువ్వు 3 పూటలు కాజు కిస్మిస్తో తిన్నా నువ్వు ఇలా అంటే పడిపోతావు. అర్థమైందా? కాబట్టి నేను గంజి తాగినా నేను ఊగనంటాడు. ఎందుకు? మనోధైర్యమే ధైర్యం. అర్థమైందా? అందుకని మనసు దుర్బలతని మనం పోగొట్టుకోవాలి అనమాట. అది పోవాలి అంటే ఇంకో దాని చేత పోనీ పోదు. మీరు జపం చేస్తూ ఉంటున్నా ఆ లోపల బీజం చావదు. ధ్యానం చేసినా ఆ అంకురం చావదు. ఈ జ్ఞానమనే అగ్ని దానికి తగలాలి ఆ మనసులోని బీజాన్ని. అప్పుడు ఇదేమవుతుంది, ఏగిన గింజ వాళ్ళగా అవుతాయి. అప్పుడు గింజలాగున్నా మొక్కలకు పనికిరాదు, తినడానికి పనికొస్తే ఎంత 5 నిమిషాలు దాని పని అయిపోదా, మొక్కలకు పనికి వస్తేనే కొంప ఒలిగిపోదా. అందుచేత ఇది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ జ్ఞానయజ్ఞేన భగవదారాధనార్థే అని భగవంతుడు మనకు చెప్పినట్లుగా ఇప్పుడు మనకి ఈ జ్ఞానయజ్ఞం చేత ఎవరు ఆరాధిస్తూ ఉన్నారో నన్ను, యుమాం పశ్యతి సర్వత్రా మయి పశ్యతి, వాడికి నేను కనపడకపోను, నాకు వాడు కనపడకపోదు. జపంలో నేను ఒకసారి కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అర్థమైందా? 10 నిమిషాలు కనపడతాను, 10 నిమిషాలు మళ్ళీ కనపడకపోవచ్చు. ధ్యానంలో కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఆ విధంగా పూజలో కనపడకపోవచ్చు. జ్ఞానుడికే ఎప్పుడు మీ ఇద్దరిని డైరెక్ట్గా చూసుకుంటూనే ఉంటుంటా. మా ఇద్దరికి మధ్యలో తెర లేదు, డోర్ లేదు, తెర లేదు, తెర దిగేవా తిరుమల వాస అనవలసిన పని కూడా లేదు. వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, తలుచుకుంటుంటే అవన్నీ ఇందులోనే ప్రత్యక్షం. అయినా వెళ్ళాలి, మనవులం కాబట్టి ఒకసారిగా చూసి రావాలి. అర్థమైందా? అది అందుచేత ఈ ప్రకారముగా చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఈ గీతా శాస్త్రాన్ని చక్కగా శ్రద్ధతో ఈ గీతా గ్రంథాన్ని వినివాడు కూడా పుణ్యాన్ని పొందుతాన్ని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పిన వాడు చెప్పాడు, ఇప్పుడు వినేవాడికి ఇస్తున్నాడు పుణ్యం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్
ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం చెప్తున్నారు. శ్రద్ధావాన్ అనసూయశ్చ. రెండు విశేషణాలు వేశారు. వినేవాడికి రెండు విశేషణాలు వేశారు. ఒకటి ఏమిటి? శ్రద్ధావాన్, శ్రద్ధ గలవాడు. అది ఎలా ఉండాలి వినేవాడు? శ్రద్ధ గలవాడు. శ్రద్ధ అంటే విశ్వాసం. వింటున్నప్పుడు విశ్వాసం ఉండాలి. భగవంతుడు చెప్పాడు, అది నేను తప్పక ఈ జన్మలో మోక్షాన్ని పొందుతాను. డాక్టర్ గారు అంత గుండి ఇచ్చారు, బటన్ ఇస్తేనే ఆయనకేం పోయేది? అక్కడేముంది? విశ్వాసము ఒక్కటే ఉంది. అందుకని ఇక్కడ మనకి ముందు ఏమి ఈ శాస్త్రమునందు ఏమిటి? విశ్వాసం. గీతాశాస్త్ర విధం పుణ్యం యః పఠేత్ పుమాన్ నరః. కాబట్టి ఈ గీతాశాస్త్రం చదివితే నాకు పుణ్యం వస్తూ ఉన్నది, ఇది నేను వింటే ఆచరణ పెట్టుకుంటే నాకు మోక్షము వస్తున్నది అన్నటువంటి విశ్వాసము ఎంతవరకు ఉండాలి? శరీరం ఉన్నంత వరకు విశ్వాసం ఉండాలి. లేకపోతే మధ్యలో మాయలో పడేస్తుంది ఎప్పుడో ఒకసారి. అర్థమైందా? అది ఉంది, అది ఉంచదు. అయ్యేంటి నాలుగు చదివితే ఏమొచ్చిందిలే మరి మొదలైన మాట. ఆ గుళ్ళ చుట్టూ తిరిగి, ఆశ్రమాల చుట్టూ, ఆ స్వాముల చుట్టూ తిరిగినాను కానీ ఏం ఎక్కడేసా గొంగలంటే ఇది 5 నిమిషాల్లో మొత్తం డిలీట్ చేసేస్తుంది అనమాట. అది ఎంత సంస్కారం ఉంది. అది మాయలో ఉన్నట్టు ఫలితం. అర్థమైందా? ఎందుకు అంటే మాయ తన ఒళ్ళో కూర్చిపెట్టుకోవడానికి ఆలోచన ఇది. మాయ సంపద. చిన్న కుర్రవాడు 5-6 ఏళ్ళ కుర్రవాడికి ఇక్కడ కూర్చుని 6 నెలలు 3 నెలల వాడికి వాడు వెళ్ళిపోతుంటే తల్లి ఏం చేస్తుంది? బొంగురుకోనే వెంటనే మొడ్లు పెట్టుకుంటాయి. ఏమైపోతుంది? అలాగని ఈ మాయ ఏం చేస్తుందంటే ఒళ్ళోని కూర్చొని పెట్టుకుంటుంది. మాయ దాటి ముక్తి తీసుకెళ్ళదు, ఏదో చేస్తారు. అయితే మనం చేసిన పనికి ఏమిటాయి అంటే ఈ ప్రాకృతిక లాభం మనకు కోరకూడదు. పోయిందా? ఇది కోరినా మన పౌరజన్మలో ఉన్నటువంటి ప్రారంభం నిశ్చయమైపోయింది కాబట్టి ఇవి మనం చేసిందల్లా గంగపాలు అయిపోయింది అంటారు. నువ్వు అన్ని రోజులు చేసి 40 రోజులు దీక్ష ఏమైనా వచ్చిందా? ఎన్ని కొబ్బరికాయలు కొట్టినావు, ఎంత కర్పూరము, ఆ రోజు తెల్లవారులా భజన చేసి ఎంతమంది, ఇవన్నీ దండగ అయిపోయాయి. నువ్వు హాయిగా పని కాలేదు, డబ్బు దండగ అంట. అర్థమైంది? ఆ పని కాలేదు, డబ్బు దండగ. నీకు ఇదే దండ కాదు. ఆ పనికి డబ్బుకి సంబంధమే లేదు. తెలుస్తుంది అందరికీ? ఆ పనికి దీనికి సంబంధమే లేదు. ఇది ఎక్కడికి పోదు. ఇది మన వెంట ఉంటుంది, మన ఇంట ఉంటుంది. అందుచేత మొట్టమొదట మనకేమిటి? ఎన్ని అవాంతరాలు వచ్చినా విశ్వాసం పోకుండా ఉండాలి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏం లేదు. ఇంట్లో అన్ని కష్టాలు వచ్చాయనుకోండి, మనకి ఎక్కడ ఏది తీస్తాం, ఏది తీయడం కుదరదు. ఒకరితో మానేస్తామంటే వాళ్ళు తిడతారు. ఆయన ఇంట్లో కష్టాలు వచ్చాయని వాకలతో మానేద్దామంటే ఇదిలో వాళ్ళని ఏం మనుషులు వాకలు చూసుకోలేదు అంటే ఎంతకంటే స్వాముల్లో వాళ్ళు తిడతారు. అర్థమైందా? ఇల్లు చూడకపోతే ఇంట్లో వాళ్ళు వచ్చి తిడతారు. వంట చేయకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారు. తినకపోతే తన ఊగిపోతాడు. ఏది వదులుతాడంటే ఈ భగవంతుడి పని వదులుతాడు. చుట్టూ తిరిగి ఏదంటే తనకి ఏది ఉన్నతికి తీసుకెళ్లాలో దాన్ని వదులుకుంటాడు అంతే. అంటే పరాయి పని చేస్తాడు కానీ తన పని చేసుకోడు. ఇదే మాయ. ఏమంటారు? మన కోపం వచ్చినా తాపం వచ్చినా ఏంటంటే ఏ పని వదులుతాం? మన పని అయ్యేది. అది దేవుడికి అలా చేస్తే ఏమైనా వచ్చిందా? నా ఇంట్లో కష్టాలు తీరినాయా? అది ఇది అంతావా? దీనికి దానికి సంబంధం పెట్టకూడదు. మానవుడి యొక్క కర్తవ్యం అని చేయాలి. అర్థమైందా? మానేస్తే ఇంకేమైంది? ఇంతకుముందు ఆ పూజ చేసిన అరగంటైనా ప్రశాంతంగా ఉండేది. ఇక మానేసి ఈ అరగంట కూడా ఈ ఏడుపే. అంతకుముందు ఏ ఏడిపోయినా పావు గంట అక్కడ కూర్చొని ఆ ఏడుపు ఏడిసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా ఆ ఏడుపోయి మళ్ళీ ఇదే ఏడిపోయి.
అర్థమైందా? అందుకని మనం ధైర్యంగా ఉండాలి. చెప్తాడు అర్జున విను, ఎందుకు అంటే నీకు ఇప్పుడు హుషారు తర్వాత ఉండదు. వింటున్నప్పుడు హుషారు, ఆ తర్వాత సనగిలిపోద్ది. అందుకని నువ్వు ఎప్పుడు శ్రద్ధావాన్, విశ్వాసంతో ఉండు. నీకేమి నష్టం లేదు. నీకు విశ్వాసం ఉండే నష్టం ఏం చెప్పు? నీవు 10 రూపాయలు ఇచ్చిన విశ్వాసానికి, నా డబ్బు పోయింది నీ మీద విశ్వాసం అనడానికి. అర్థమైందా? నువ్వు శాస్త్రవాక్యం ఉన్నందును గురువాక్యంతో విశ్వాసం పెట్టుకో. నువ్వు ఆ శాస్త్రానికి వాక్య విశ్వాసం ఉండడానికి ఫీజు కట్టించుకున్నాడా? ఫీజు పోయింది నీకేదో అని అనుకోండి, ఏమీ లే. అందుకని చెప్తున్నాడు శ్రద్ధావాన్. ఎవడైతే శ్రద్ధగా వింటాడో వాడేం తెలుసా? పాప విముక్తులైపోతాడు. ఈ భగవద్గీతను వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా వాడు విశ్వాసంగా విన్నాడు అనుకోండి, పాపం పోవడమే కాదయా. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంకోటి చెప్తానన్నాడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ అన్నాడా? అందుచేత పుణ్యకార్యములు చేసిన శుభలోకాల్ని పొందుతాడు. మళ్ళీ ఎక్కడ రొట్టె విరిగి నేతిలో పడినట్టే క్షీణే పుణ్యే శుచీనాం శ్రీమతాంగే. ఎక్కడ ఇప్పుడు మన పడింది? రొట్టె విరిగి నేతిలో పడిపోయింది. అర్థమైందా? అది అందుచేత చక్కగా ఉంటావు. నీ విశ్వాసం పెట్టుకుంటే నీకు ఈ లాభం వచ్చిందన్నాడు. ఇంకొకటి విను, ఈ విశ్వాసం ఎలాంటిదో ఇంకోటి ఉంది. అనసూయ. నువ్వు అసూయ రాహిత్రువి వినాలి. అర్థమైందా? నువ్వు అసూయ పెట్టుకోకు. అంతా ఆయనే. నన్ను 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 పూజించు, నాకు మొక్కు, నా పక్క చూడు. ఏమిటిదంతా? ఏమైనా బుద్ధి ఉందే? మాటి మాటికి నన్ను నన్ను అంటే నీకేమొద్దు? అసూయ అయిపోయి. ఆ అసూయ వచ్చిందంటే నువ్వు నా ముఖం చూడలే. చూస్తా ఎవరికైనా అసూయ కలిగిందంటే వాడు ముఖం చూస్తాడు, ఫేస్ టు ఫేస్ చూడాలంటే తలలా దించేసుకుంటాడు. అంతేగాని వాడు అవును నచ్చే అని చూసి సంతోషించినవాడు అయితే మాటి మాటి చూస్తుంటాడు. వాడు రూపం ఉంది, రూపం లేదు. ఈ రూపం లేనివాడు ఈ రూపం చూసి కల్లా మొగ దించేసుకుంటాడు. అర్థమైందా? ఎందుకంటే నాకు రూపం లేకపోతే ఆ రూపం వెళ్ళిపోయింది, ఆ సావు అది. అర్థమైందా? అలాగనే ధనవంతుడు చూసినాడు, చూసేసరికల్లా చూసి అసూయ, అబ్బో ఇంత ధనం వీడికే అని వాటి చూడగలడా? అన్ని ఆ పక్క మేడలు చూస్తాడు, అక్కడ ఇల్లు వాడి దగ్గరికి దించుకోలేడు. వాడి మేడ చూడబుద్ది. వాడి మేడ చూస్తే వీడికి పుణ్యం వస్తుంది. ఎందుకంటే అది పుణ్యాత్ముడు. పుణ్యం లేకపోతే ఒక మేడ అవుద్దా? ఆ మేడ వైపు చూస్తే పుణ్యం అన్నమాట. వీడు పుణ్యం వస్తుంది. తలదించుకుంటే పుణ్యం పోగొట్టుకుంటున్నాడు. తలదించుకుంటే పుణ్యం. అందుకని పుణ్యాత్ములను చూసి సంతోషపడాలి. ఎప్పుడు కూడా పాపాత్ములకు దూరంగా ఉండాలి, పుణ్యాత్మను చూసి సంతోషపడాలి. అర్థమైందా? అందుకు చెప్తున్నాడు నువ్వు అసూయ లేకుండా ఉండు. ఇది కొంప ముంచేస్తుంది లోకంలో. ఇదే ఉన్నతికి వచ్చారంటే కొంతమంది గురువులు ఉంటారు. శిష్యుడికి ఏమిటంటే మొట్టమొదటి జ్ఞానం వీడికి ఉపన్యాసం నేర్పిస్తే అబ్బో వీడు నా మాట వింటాడో విండో, కాబట్టి వీడు చచ్చిందాకా సేవ చేయించుకొని. అర్థమైందా? చివర్లే చెబుదాములు అనుకుంటాడు, అప్పుడు సస్తాడు వీడు గురువు కూడా. అర్థమైంది? ఈ అసూయ, ఎంత అసూయ, ఎక్కడ అసూయే? ప్రతి దగ్గర దేవాలయంలో అసూయ, ఇక్కడ ఇంట్లో అసూయ, ఈదిలో అసూయ, అసూలో అసూయ, అన్నీ అంతే. పక్కవాడు వచ్చి ఆ కుక్కలాగే అంతే. ఏమే ఆ పక్క కుక్క వచ్చిందంటే ఇది కుక్క వెంటనే అది ఎంట పెట్టిందాక దీనికి అసూయ వచ్చింది కూడా. అలాగనే ఉంటుంటాయి కర్మ. అందుకని అర్జున నువ్వు వింటావు కానీ అది ఒక వదులుకో. ఏది అసూయ ఎవరు వదులుకుంటే వాళ్ళు అనసూయ. వాళ్ళందరూ అనసూయలే. వాళ్ళ అనసూయ ఎవరి భార్య? ఎవరి భార్య? అత్రి మహామణి. మీ అందరు రోజు ఎంత ఉంటుంది కానీ మీ అనుకోండి చెప్పేసి వాళ్ళే. సర్లే ఏదో ఒకటి ఎవరి భార్య ఒకరి భార్య, అత్రి మహామణి భార్య. కానీ వశిష్ఠుడి భార్య అరుంధతి. అదే కదా మరి. ఇంక మరి ఎందుకు తడుకోవడం నేనే చెప్పేస్తా. కానీ
అనసూయ అత్రి వాళ్ళిద్దరే పుట్టినవాడే దత్తాత్రేయుడు. అయిందా? ఏమి వాళ్ళిద్దరికీ వరప్రసాదం అన్నమాట. ఎందుకంటే ఈ అమ్మ అశ్వీలీలు, ఆయన అత్రి, త్రిగుణములు దాటినవాడు. స్త్రీ అంటే మూడు గుణాలు లేనివాడు ఆయన, అశ్వీ లేనివాడు ఈయన. ఈ అమ్మ వీళ్ళిద్దరికీ పుట్టాడు జ్ఞానస్వరూపుడు అనమాట. అయిందా? అందుకని ఇప్పుడు మనం అందరం ఏమవ్వాలి? అత్రి మహర్షి అనసూయలా ప్రతి గృహస్థుడు కావాలి. ఏమంటారు? ఏం టైం ఏంటి పట్టేది? ఆ టైం పట్టి ఫోన్లో అప్పటికైనా టైం పడుతుంది అన్నారు, సంతోషం. ఈ జన్మలో అవదంటారు కొంతమంది, అంతకని ఇది మంచిది. అర్థమైందా? అది అందుచేత అర్జున అసూయ లేకుండా ఎవడైతే వింటాడో, ఇక కొంతమందికి ఆ పక్క వాళ్ళు వినకూడదు, వాళ్ళకి బోల్డ్ పుణ్యం వెళ్ళిపోద్ది, మళ్ళీ వాళ్ళ మీద అసూయ. ఎప్పుడెందుకు వెళ్ళిపోయిన తర్వాత రాకూడదా? ఇది ఇది అనమాట. అందుకని అర్జున శ్రద్ధ ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. ఏ మనుషుడైతే శ్రద్ధతో కూడినవాడై అసూయ లేనివాడై ఈ గీతాశాస్త్రముని వినును, ఏమి అట్టివాడు ఏమైపోతాడు? ముక్త అంటే పాపముల నుండి విముక్తుడై. పాపముల నుంచి ఎప్పుడు విముక్తుడైపోయాడు? ఈ శరీరం విడిచిన వెంటనే పుణ్యకర్మాలు పుణ్యం చేసిన వీళ్ళ లోకాలకి పోతాడు, అటు నుంచి హాయిగా వస్తాడు. అర్థమైందా? ఇది కారణం అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు కచ్చిదే తత్సుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. చెప్పేశాడు గీతాశాస్త్రము పూర్తిగా చెప్పి ఆ గీత బోధిస్తున్న వాడికి ఫలం చెప్పాడు ఇంతకుముందు కింద శ్లోకంలో. ఆ గీత ఎవడైతే బోధిస్తూ ఉన్నాడో అటువంటి వాడికంటే నాకు ఇంకా లోకంలో గొప్పవాడు. ఈ గీతని ఎవరైతే వింటూ ఉన్నాడో వారికి ఏమీ అర్థం కాకపోయినా, అర్థమైందా, వాడు ఈ లోకంలో పాపాలన్నీ పోయి ముక్తుడంటే స్వర్గాది పొంది మళ్ళీ జన్మలో వాడి మోక్షం కూడా పొందుతాడు, పాపరహితుడా. అయితే అర్జున చెప్తున్నాడు, ఏతత్తు నేను ఏదైతే